మాంసాహారం లేని ముద్ద నోట్లోకి వెళ్ళని ఈ రోజుల్లో ఒక ఊరిలోని జనాభా అంతా గత 500 ఏళ్లుగా కేవలం శాకాహారమే తింటున్నారంటే నమ్ముతారా? అవును, బీహార్లోని గయా జిల్లాలో ఉన్న చిలం గ్రామం ఇందుకు సజీవ సాక్ష్యం. దాదాపు 300 కుటుంబాలతో 2000 మంది జనాభా ఉన్న ఈ ఊరిలో 95% మంది ప్రజలు ముక్క ముట్టరు, సరే కదా. కనీసం కోడి ఈకను తాకడాన్ని కూడా మహా పాపంగా భావిస్తారు. ఒకవేళ పొరపాటున కోడి తగిలితే వెంటనే స్నానం చేసి పవిత్రులవుతారు. ఇక్కడి ప్రజలు ఎంత నిష్టగా ఉంటారంటే వేరే ఊర్లలో పెళ్లిలకు వెళ్ళినా అక్కడ మాంసాహారం వండుతారనే భయంతో తమ వంటను, తాగే నీళ్లను ఇళ్ల నుండే మూటగట్టుకుని తీసుకెళ్తారు. ఈ వింత ఆచారం వెనుక ఒక బలమైన చరిత్ర ఉంది. 5 శతాబ్దాల క్రితం ఈ ప్రాంతాన్ని పాలించిన కోల్ బిల్ రాజు తన రాజ్యంలో జీవహింస జరగకూడదని ఆదేశించటంతో ప్రజలంతా సాత్విక ఆహారానికి మారిపోయారు. దానికి తోడు శివగురువు, గాయత్రి పరివార్ ఉద్యమాల బోధనలు వీరిపై తీవ్ర ప్రభావం చూపాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఊరి పెద్ద శివశంకర్ పాశ్వాన్ గత 60 ఏళ్లుగా కనీసం అన్నం, ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా తినకుండా కేవలం రోటీ, సత్తుపిండితోనే జీవిస్తున్నారు. అయితే ప్రస్తుతం మారుతున్న కాలంతో పాటు కొత్త తరం యువత ఇప్పుడిప్పుడే ఉల్లి, వెల్లుల్లి తినడం అలవాటు చేసుకుంటున్నా మాంసానికి మాత్రం ఇప్పటికీ ఆమడ దూరంలోనే ఉంటున్నారు.